వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్. నేడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడ్ గ్రామ సచివాలయంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ఎంపీడీఓ లక్ష్మీ మేడం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావులు విచ్చేసి జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి పారిశుద్ధ సిబ్బందికి సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన వారందరితో పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకటేశ్వర్లు ప్రతిజ్ఞ చేయించారు. అవకాశంలోను సమానత్వంను చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తిగత గౌరవము, అఖండత తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వము పెంపొందించుటకు తీర్మానించుకొని మాకు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పాలకీడు మండలం జాన్పాడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకీడు ఎంపీడీఓ గారు హాజరయ్యారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 నుంచి మనకు అమల్లోకి వచ్చినటువంటి తక్షణం భారతదేశంలో ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్య హక్కులే కాకుండా గిరిజనులకు, ఎస్సీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చి గత 40, 45, 50 ఏళ్లకు పైగా వాళ్ళ యొక్క అభ్యున్నతికి కూడా తోడ్పడింది. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా మన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం, అనేక రకాల ఎన్నికల్లో పాల్గొంటున్నాం అంటే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి యొక్క ఆ హక్కులే. మనం నిరంతరం మన హక్కుల గురించి తెలుసుకొని స్త్రీలు కానీ, గిరిజనులు కానీ, తర్వాత హరిజనులు కానీ, ఇతరతలందరూ కూడా వాళ్ళ హక్కులు, బలహీన వర్గాలు తెలుసుకొని హక్కులు కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేసి రాజ్యాంగ స్ఫూర్తితో మనం భారతదేశంలో జీవనం కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గారు, గ్రామ అంగన్వాడీ టీచర్లు, ఇతర కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు.